ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అంశానికి సంబంధించి ఆయనకు ఆల్రెడీ కొన్ని ఎంపీలు ఉన్నాయి, ఇక్కడ 4 ఎంపీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి వాళ్ళకు కూడా మెజార్టీ తక్కువ ఉంది. ఏమైనా కన్సల్టెన్సీ అయ్యే అవకాశం ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ విషయంలో అనే దాన్ని బట్టి ఉంటుంది. కంఫర్ట్ గా తెలుగుదేశంతోనే ఉండి జగన్ జోలికి వచ్చింది అనుకోండి, నెగిటివ్ గా ఏదో ప్రచారం జరుగుతున్నట్టు కేసులు అన్ని అవన్నీ ఉన్నాయి, అప్పుడు ఖచ్చితంగా నేను ఇంకొక కూటమి తీసుకోక తప్పదు. అది ఒక పాయింట్ ఉండొచ్చు. రెండో పాయింట్, జగన్ గారికి ఇంకా పోయేది ఏముంటుంది, అంత పోయిన తర్వాత ఇంక పోయేది ఏముంటుంది. మన నలుగురు ఎంపీలు, అప్పుడు అవినాష్ రెడ్డి గారు హార్డ్ కోరు, మిథున్ రెడ్డి హార్డ్ కోరు, గురుమూర్తి హార్డ్ కోరు, ఆమె కూడా హార్డ్ కోరు. ఇంక 11 మందిలో కూడా హార్డ్ కోర్లు ఉంటారు. వాళ్ళు తీసేసినా ఆల్రెడీ ప్రతిపక్ష హోదా పోయింది, ఇక తీసేస్తే ఆయన పోయింది అనుకున్నారు, పోతే పోతారు, నాకు ఒకడే వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎంపీలు పోయే ప్రయత్నం లేదు, ఎందుకు తక్కువ ఉండదు, పోయినా ఆయన బాధపడాలి. అంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ బీజేపీ సపోర్ట్ తో ఇప్పుడు టీడీపీ జనసేన ఉన్నాయి. సో ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్ లో ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులో లేదంటే అరెస్టులు ఇలాంటివి జరిగితే ఈయనకంటూ ఒక సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. సో అలాంటి దానికోసం కాంగ్రెస్ ని ఏమన్నా మళ్ళీ అడ్వాంటేజ్ గా తీసుకుని కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు ఉంటే బాగుంటుందని కూడా ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే అంత సాహసం ప్రారంభంలో చేరిపోతుంది. డైరెక్ట్ కాంగ్రెస్ తో ముందే వెళ్తే వాళ్ళు అటాకింగ్ మోడ్ ఎక్కువ ఉంటుంది, అదొక ఇబ్బంది ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 1 year 2 years వరకు ఇది ప్రధాన చర్చగా రాదు. ఎందుకంటే జగన్ గారిని ఇప్పుడే అట్లాంటి అంచనా వేయలేము. రెండోది ఆయన ఎంత బీజేపీ వాళ్ళు ఆ పాయింట్ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ చాలా ఇబ్బంది పడతాం, రాబోయే 29 ఎన్నికలు ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సౌత్ ఇండియాలో ఎదగాలి. ఇప్పుడు తెలుగుదేశంతో ఉంటే వాళ్ళు ఇచ్చే 3 సీట్లే వచ్చే ఎన్నికలు కూడా అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఎదగాలంటే కూటమి నుంచి బయటకు రావాలి. కూటమి నుంచి బయటకు వస్తే కొత్త సమస్య, నిన్నే కదా కలిసిపోలేదు, ఉంటే ఎదగలేరు. అంటే బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సౌత్ ఇండియా పైన, ఆంధ్రప్రదేశ్ పైన అనే దాన్ని బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో మార్పులు రావచ్చు అనుకుంటున్నాను.